భారత్ రష్యాకు రెండవ అతిపెద్ద చమురు కొనుగోలు అంటే ది బెస్ట్ క్లయింట్ సెకండ్ మనం కొనుగోలు చేస్తున్నటువంటిది చమురు రష్యా నుంచే. అయితే అందువల్లనే ఎక్కడైతే మరి ఇంత పెద్ద క్లయింట్ మిస్ అవుతాడేమో అని చెప్పేసి ఈ సమావేశాలకి చర్చలకు ఒప్పుకున్నాడు అని చెప్తున్నాడు. అయితే చైనా కూడా మనకంటే ఎక్కువ స్థాయిలోనే కొంటుంది రష్యా నుంచి చమురు. మరి చైనాపై లేనటువంటి కోపం మనపైనే ఎందుకంటారు ట్రంప్కి? అది సరిగ్గా మీరు అడిగిన ప్రశ్న నేను అడిగిన ప్రశ్నే ఆర్థిక శాఖ మంత్రిని మనలాంటి విలేకరులు అక్కడ అడిగిండ్రు. భారతదేశం ఒక్కటే కదా, అంతకంటే పెద్ద క్లయింట్ చైనా కదా, ఎక్కడ అగ్వకు ఎక్కువ ఎక్కువ ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడ కొనుక్కుంటాం. మన బాధ మనది కదా. కనుక అంటే భారత్ను వంచిస్తే, భారత్ను వంగబెడితే మీరు మీరు వంగుతారు అనే మాట రష్యాను హెచ్చరిస్తున్నారు. ఆయన సమస్య అదే. అందుకని దీనికి సమాధానం లేదు. మనం అడిగిన ప్రశ్ననే విలేకరులు అడిగితే చైనా కూడా పెద్ద ఎత్తున మరి రష్యాతో చమురును దిగుమతి చేసుకుంటుంది కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కలిసి వచ్చిన అదృష్టంలాగా వాళ్ళకి తక్కువ ధరకి చమురు వస్తుంది కదా, వాళ్ళ చమురు నిల్వలు మనకు అక్కడి నుంచి రావడం వల్ల రోజా గారు చాలా విదేశీ మారక ద్రవ్యం ఆదా మనకేం తక్కువ కానీ మనకు 110 రూపాయలు పెట్రోలే ఉంది. కానీ ఏమైందంటే అక్కడ మనకు 20 రూపాయలు 10 రూపాయలు క్రూడ్ ఆయిల్ ముడి చమురు లెక్క చూసుకుంటే చాలా తక్కువ. గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దానికంటే చాలా తక్కువకి వస్తున్నది. అందులో మనకు రకంగా చెప్పాలంటే ఎరువుల్లో ఎక్కువ మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతుంటే చమురులో మన విదేశీ మారక ద్రవ్యం కొంత ఆదా అవుతుంది. ఏది అక్కడ తక్కువ రేటుకు మనం దిగుమతి చేసుకోవడం వల్ల. అందుకని అంటున్నాను కదా, ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఆయన. నేను చెప్పలేను, అలా అధ్యక్షుడి నోటి వెంట రావాలంటున్నాడు ఆర్థిక శాఖ మంత్రి. అందుకని ద్వంద్వ ప్రమాణం, అమెరికా యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఎంత ఉన్నాయంటే, ఒకటి రాజకీయ కారణాలతోని ఈ దిగుమతులు ఎగుమతుల మీద ఆంక్షలు విధిస్తున్నారు. ఒకటి రెండోది వ్యక్తిగతమైన కారణాలతో కూడా. అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, బ్రెజిల్ అధ్యక్షుడు గతంలో మన ఈ ట్రంప్ కు వ్యతిరేకంగా కమలా హారిస్ కి మద్దతు చేసిండు. లూలా గతంలో కమలా హారిస్ మద్దతు చేసిండు. ఆ కుట్ర కూడా అది కూడా బయట పెట్టుకున్నాడు. అంటే పోనీ అట్లే అనుకుందాం, వ్యక్తిగతమైన కారణాలతోని బ్రెజిల్ మీద ఆంక్షలు అనుకుంటున్నాం. మన ట్రంప్ గారు హౌ డు యూ ట్రంప్ అని కదా, నమస్తే మోడీ కార్యక్రమం చేశారు కదా ఇక్కడ. మరి మన ట్రంప్ మనకు మిత్రదేశం, మన మోడీకి మిత్రుడే కదా, మరి మిత్రుడు ఎందుకు చేస్తున్నారు అట్లా? అంటే రష్యా మీద, అంటే భారత భుజాల మీద తుపాకులు పెట్టి రష్యా మీద పేలుస్తున్నారు. వింటరా చూద్దామంటున్నారు. కనుక మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కానీ, మన ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఇతరత్ర మన రక్షణ శాఖ మంత్రి కానీ చాలా పెద్ద ఎత్తున దానికి తోడకారు అంటారు కదా, నువ్వు ఇటుకతో కొడితే నేను రాయితో కొడతాను, ఇటుక జవాబు పత్రాల చేత అని చెప్పి జవాబులు ఇప్పటికే ఇచ్చేశారు. ఇప్పటికే మనం చర్యలు ముందు పెట్టాం. వాణిజ్య ఒప్పందాల్లో 31,500 కోట్ల రూపాయలు బోఫర్స్ రక్షణ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మనం అభియన్స్ లో పెట్టినాం, రద్దు చేయాలి అభియన్స్ లో పెట్టినాం. మీరు అది చేస్తే మేము కూడా చేస్తామంటాం. అంటే ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమే కదా. కనుక ఇదే మాటను మన భారత విదేశాంగ శాఖ కానీ భారతదేశ ప్రభుత్వం నీట్ గా జవాబు ఇస్తుంది. కానీ ఇవాళ కీలకమైంది. యాక్చువల్గా ఇవాళ ఉదయం మనకు 14-15 అర్ధరాత్రికి ముగుస్తుంది. వాళ్ళకి ఇప్పటి నుంచే 15వ తేదీ మొదలైంది అమెరికాలో. కనుక రేపు ఇంకొక 7-8 గంటల్లో ఈ చర్చలు మొదలవుతాయి. అలాస్కా వేదికగా ఇద్దరు చూస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారి చాలా తర్వాత సైనిక ఆంక్షలను సడలించుకొని ప్రపంచంలో తిరిగే అవకాశం లేకున్న పుతిన్ ఫస్ట్ టైం అలాస్కాకు వస్తున్నారు. మొన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్ కూడా, భద్రతా మండలి మీటింగ్ కూడా రాలేకపోయిండు. బ్రిక్స్ సదస్సు కూడా మొన్న పుతిన్ రాలేకపోయిండు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా హాజరు కావడానికి వస్తున్నాడు ఆయనతోని చర్చలు సఫలమైతే అప్పుడట మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలుస్తారట. పిలిచి వారితో కూడా చర్చలు చేస్తారట. ఆ ఇద్దరిలో నేను ఉండాలి లేదా నిర్ణయం చేసుకుని వాళ్ళే ఉండాలి, వాళ్ళిద్దరు చేసుకుంటారన్న చర్చలు, లేకుండా నన్ను ఉండమంటే నేను మధ్యవర్తికి ఉందా అంటున్నాను. అది మొత్తం మీద ఇంత దెబ్బరి ట్రంప్ అయిందంటే, రేపు శాంతి బహుమతికి నేనే అర్హుణ్ణి, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాలు ఆపిన. అసలు ఆయన 6 యుద్ధాలు ఆపాను నేను అని చెప్తున్నాడు కదా సార్. 6 యుద్ధాలు ఏంటి అసలు? మరి అలాంటప్పుడు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ ఆయనే అంటున్నారు. అదే కదా, ఇప్పుడు పిట్టల ద్వారా అంటారు, పిట్టల ద్వారా మాటలు. కాకపోతే ప్రతిసారి పాపం కేఏపాల్ని అవమానిస్తున్నా, ఈయన పోలిక చేసి అంటున్నాను. కేఏపాలి చాలా నయం వీళ్ళకి, ఈయన కంటే ట్రంప్ కంటే అంటున్నాను నేను. ఎందుకంటే పిట్టల ద్వారా అని తుపాకి రావడానికి అంటారు తెలంగాణలో. అయితే వీళ్ళు వస్తుంటారు, మొత్తం ప్రపంచం అంతా నేనే తిప్పేస్తున్నా అంటారు, అన్ని అద్భుతాలు నేనే చేసిన అంటారు. అట్లే ఉన్నది మన ట్రంప్ వ్యవహార శైలి. కానీ చాలా సీరియస్ గా ఆలోచిస్తే రోజా గారు, ఇది ప్రపంచం శాంతికి భంగకరం. ప్రపంచంలో ఇక ముందు ఈ వాణిజ్య ఒప్పందాలన్నీ తూచని పోతాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కాగితాల మీద జరిగే ఒప్పందాలు కావు. ఒక భారతదేశం అమెరికా ప్రజల మధ్య, లేకుంటే ట్రంప్ మన మోడీ వ్యక్తిగత సంబంధంగా ఇవి దేశాల మధ్య ఒప్పందాలు ఇట్లా వట్టిగానే మన కంది కట్టే మంటలాగా ఆవిరైపోతుంటే బాగుండదు కదా. దేశాల మధ్య ఒప్పందాలు గట్టిగా ఉండాలి.
చూశారు కదా మన సింధు నది జలాల ఒప్పందాన్ని ఇన్ని రోజుల తర్వాత అభ్యాసం పెట్టడానికి ఎంత ఆలోచించాం, ఎన్ని యుద్ధాలు వచ్చినాయి పాకిస్తాన్తో మనకు, అయినా చాలా సంయమనం పాటించాడు. ఇటువంటి వాణిజ్య యుద్ధాలను కేవలం చిల్లర సమస్యలు ముందర పెట్టుకుంది. అంటే పిల్లలు కొట్లాడాలి, చిన్న పిల్లలు బిల్లు కజ్జాలు పెట్టుకుంటారు కదా, తర్వాత కలిసిపోతారు. ఇది ప్రపంచ దేశాల సమస్య కదా రోజా గారు, కలిసిపోవడానికి వీల్లేదు. ఒకసారి గ్యాప్ ఏర్పడ్డదంటే ఆ గ్యాప్ జీవితాంతం ఉంటుంది, దేశాల మధ్య ఒక రకంగా శత్రుత్వ భావనే ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, దీనివల్ల మనకు వచ్చే నష్టం కంటే వాళ్ళ పౌరులు ఎక్కువ నష్టపోతారు. నేను అది కూడా చెప్తాను. ఆర్థిక శాస్త్రం చదివిన ఎకనామిక్స్ స్టూడెంట్ గా నేను ఏమంటానంటే, ఇవాళ మన ఎగుమతుల మీద వాళ్ళు సుంకాలు విధిస్తే తాగే వాడే కడతలు కాళ్ళ పన్ను, అక్కడ ఖచ్చితంగా వీటి మీద మనం ముఖ్యంగా మనకు కొంత నష్టం అవుతుంది. రొయ్యల ఎగుమతి మీద నష్టం అవుతుంది, రైతులు నష్టపోతారు. అట్లాగే వాళ్ళ నుంచి పాలు ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకుంటే మన రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తుంది. కొన్ని ఒప్పందాలు కుదించుకోవాలనే లేదా కొన్ని ఒప్పందాలను మనం ఎట్లా ప్రవర్తించాలి అనే దాని మీద స్పష్టంగా వంగతోటకాడ ఎక్కడైనా సరే బావ కానీ వంగతోటకాడ బావ కాదని మాటను మన భారత ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇంకా ట్రంప్కి అర్థం కావడం లేదనుకుంటున్నాను.